నమస్తే. చెన్నై నుంచి సుబ్బలక్ష్మి. ఈరోజు నేను అరిటాకుతో ఒక రైస్ రెసిపీ చేసి చూపించబోతాను. అరిటాకు అన్నానికి కావలసిన పదార్థాలు: పొడిగా కట్ చేసి ఉంచుకున్న అరిటాకు, పొడిగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, అల్లం, పచ్చిమిరపకాయ, నూనె, తాలింపు గింజలు, ఉప్పు, పసుపు, ధనియాలు, ఇంగువ పొడి, కరివేపాకు, ఎండుమిరపకాయ, జీలకర్ర, మెంతులు, మిరియాలు అన్నీ కొంచెం కొంచెంగా. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాం. పొయ్యిలో పెనం పెట్టుకోవాలి, కొద్దిగా నూనె పోసుకోవాలి. నేను ఈరోజు కొబ్బరి నూనె వాడుతున్నాను. నూనె స్లైట్గా వేడెక్కింది. ఇప్పుడు ఇందులో ధనియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను వేసే ఈ సామాన్లన్నీ వేయించుకొని పొడి కొట్టుకోవాలి అన్నానికి. ఇందులో ఇప్పుడు మిరియాలు, జీలకర్ర, మెంతులు చాలా కొంచెంగా తీసుకుంటే చాలు. అది వేసుకొని అది కొంచెం వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి ఉంచుకున్న అరిటాకు ముక్కలు వేసుకోవాలి. ఇవి బాగా తడిపోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ధనియాలు అన్నీ బాగా వాసన వస్తుంది. ఇవన్నీ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయలు వేసేసి కొంచెం కలుపుకొని ఆఫ్ చేసుకుంటే ఈ వేడితో సరిపోతుంది ఎండుమిరపకాయలు వేగడం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసాను. ఇవన్నీ ఇప్పుడు మిక్సీ జార్లో పొడి కొట్టుకోవాలి. ఇలా మిక్సీ జార్లో మనం వేయించిన సామాన్లు చల్లారిందే పొడి కొట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు పొయ్యిలో మళ్ళీ పెనం పెట్టుకోవాలి, నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కింది. తాలింపు గింజలు వేసుకోవాలి. ఈ తాలింపులో మనం పల్లీలు వేసుకోవచ్చు, జీడిపప్పులు వేసుకోవచ్చు. అన్నానికి బాగానే ఉంటుంది. ఈరోజు ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, ఆవాలు మాత్రమే తీసుకున్నాను. పప్పులు స్లైట్గా వేగాయి, ఆవాలు చిట్లుతుంది. ఇప్పుడు అల్లం, పచ్చిమిరపకాయ వేసుకుందాం. ఇవి కాస్త వేగాయి. ఇప్పుడు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసుకుందాం. ఉల్లిపాయలు కొంచెం బాగా వేగాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకొని ఇంగువ పొడి కొంచెం వేసుకుందాం. ఉల్లిపాయలు బాగా వేగిపోయాయి. ఇందులో ఇప్పుడు మనం పొడి చేసి ఉంచుకున్నది వేసుకోవాలి. ఆ తర్వాత కావాల్సినంత ఉప్పు, పసుపు ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇంకా దీంట్లో మనం వండిన అన్నం వేసి కలుపుకుంటే ఈ అన్నం రెడీ అయిపోతుంది. పొడి వేయగానే బాగా వాసన వస్తుంది. అరిటాకు, ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్ర అన్నీ కలిసిన వాసన చాలా బాగుంది. ఇప్పుడు ఇందులో వండి ఉంచుకున్న అన్నం వేసి బాగా కలుపుకుంటే ఈ రైస్ రెడీ అయిపోతుంది. ఈ అరిటాకుతో చేసిన అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వ్ చేసి చూపిస్తాను. గుమగుమలాడుతూ అరిటాకుతో చేసిన అన్నం రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. అరిటాకుతో వడ్డించుకొని అరిటాకులో తినడం తెలుసు మనకి. అరిటాకుతో ఇలాగ చాలా రెసిపీస్ చేసుకోవచ్చు. అరిటాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎంతమందికి తెలుసు నాకు తెలియదు. నేను నా ఛానల్లో అరిటాకుతో పొడి చేసిన్నాను. అది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది కూడా మీరు ట్రై చేసి చూడండి. ఆ రెసిపీ కూడా. అప్పడాలు, పెరుగు కాంబినేషన్లో ఈ రైస్ చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేసి చూడండి. మరో వీడియోలో కలుస్తాను. నమస్తే.